శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. కుటుంబంలో కొంతమంది మాత్రం చికాకులు పెట్టాలని ఏదో ఒక ప్రయత్నాలు చేయాలి. ఎందుకు అవతల వాళ్ళు సుఖంగా సంతోషంగా కార్యక్రమాలు చేసుకోవాలి అన్నట్టుగా కొద్దిగా విచిత్రమైనటువంటి ధోరణి పద్ధతితో ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళందరినీ కూడా అధిగమించి మీరు చాలా వరకు కూడాను పనులను నిదానంగా అయినా చక్కబెట్టగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. స్నేహితులతోటి సహోద్యోగులతోటి గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. అభిప్రాయ భేదాలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతి సాధించడం కోసము శనేశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించండి. ఈ వారం పరిహారంలో భాగంగా శనేశ్వరుడు ఆలయంలో తైలాభిషేకం జరిపించి 4 కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి నివేదించండి. ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే కొబ్బరికాయలకు బదులు అన్నప్రసాదం ఏదైనా నివేదన చేసి 10 మందికి పంచండి. తద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా చక్కగా జరుగుతాయి. ఏ లోటు ఏర్పడకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. గైనిక్ ఇష్యూస్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆల్రెడీ పీసీఓడి, ఈ గైనకాలజీకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్నవారికి కాస్తంత అవి పెరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దానికి తగినటువంటి ప్రణాళికలను ఆలోచనలను డేట్స్ ఖరారు చేసుకోవడము, ఈ విధమైనవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 8. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి. ప్రస్తుతం ఎవరైనా ఇంచుమించుగా సేఫ్ సైడ్గా ఉన్నారు, చాలా బాగున్నారు. అంత మరీ అందరికిలాగా హడావుడిగా భయంగా లేదు అని అంటే అది వృషభ రాశి వారు, ఆ తర్వాత మకర రాశి వారు. వీళ్ళకేమో 3వ ఇంట చతుర్గ్రహ కూటమి, వీళ్ళకేమో లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి. దీని వలన మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నాము, జపమో హోమో చేస్తుంటే కూడాను ఎక్కడ ఏ గ్రహాలు ఏ స్థాన స్థిత ఉన్నా కూడాను అవి లాభస్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఫలితాలను ఇవ్వమని మనం సంకల్పం చేసుకొని పూజ చేసుకున్న విధంగా గోచారంలో 4 గ్రహాల యొక్క కూటమి లాభస్థానంలో ఏర్పడటం అనేది చాలా వరకు మంచిదే. 3 వంతులు అన్ని పనులు కూడా చక్కగా జరుగుతాయి. ఎటొచ్చి మన ప్రవర్తన పొందిక తీరు విషయ విధానాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా రవ్వంత అదృష్టం జాతకంలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలకి చేరగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్ లభిస్తుంది. మీకు మాత్రం ఇతర ఏ ఇబ్బందులు లేకుండా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక మంచి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోగలుగుతారు. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తారు, అవి కూడా అంది వస్తాయి. ఈ వారం పరిహారంలో భాగంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. ఎందుకంటే జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో మనకి తెలియదు, అక్కడ మంచి ఉందో చెడుందో మనకి తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని అవకాశం ఉన్నవారైతే 8 గ్రహాలకి ఆవు పాలతో అభిషేకం చేయండి. శనేశ్వరుడికి ఒక్కడికి మాత్రము నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి. దీని వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు.
వివాహ విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, ఏమైనా అడ్డంకులు, చికాకులు, సమస్యలు ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. ఇమీడియట్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన ఒప్పందాల ప్రయత్నాలలో చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్లో కొన్ని క్లాజెస్ మిస్ అవుతాయి, కొన్ని మీకు వ్యతిరేకంగా ఉంటాయి. అవి మార్పిడి కోసం చేసే ప్రయత్నాలు చాలా నిదానంగా నెరవేరుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవారికి, హెల్త్ కేర్ విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రయోజనాలు పొందడం కోసము కొత్త కొత్త ఆలోచనలను చేసి మంచి శుభ ఫలితాలను పొందుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు, స్నేహితులతో కలిసి వెళ్ళాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ప్రతి మంగళ, గురు, శుక్రవారాలలో కనకదార స్తోత్రాన్ని చదివి అమ్మవారికి మల్లె పువ్వులతో లేదా జాజి పువ్వులతో ఒక 108 సంఖ్యగా పెట్టుకొని అమ్మవారికి ఆ కనకదార స్తోత్రం చదువుతూ లేదా వింటూ పూజ చేయండి. దీనివలన మానసికంగా ఏదైతే అప్రశాంతమైన వాతావరణం ఉందో తొలగిపోతుంది. మంచి సంతోషాన్ని కలిగి ఉంటారు. ధనలాభాన్ని పొందుతారు, ధాన్య లాభాన్ని పొందుతారు. ఇతర బయట పరిస్థితులు ఏవైతే చికాకులు రాబోతున్నాయో అవి మీ దాకా రాకుండా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. టెక్నికల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, లేదా ఇతర పరికరాలు, ఏర్పాట్లు, మెషిన్స్కి సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. వీటికి సంబంధించి రుణాలను కూడా మీరు తీసుకోగలుగుతారు. తత్సంబంధితమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని, ఊరటని కలిగి ఉంటారు. అంటే 100 రూపాయల వస్తువు 100 రూపాయలు కాకుండా 80 రూపాయలకి మీరు కొనుగోలు చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి డిస్కౌంట్లు మీకు ఊరటని కలిగిస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆహార నియమాల విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టడం, ప్రయత్నాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వాళ్ళు, మనకి తెలియనటువంటి విషయాలు వీడి జోలికి ససేనా వెళ్ళవద్దు. షేర్ మార్క్ కావచ్చు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏవో యాప్లు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చినవి అంతవరకే. ఇది తెలుసుకొని మెలగండి. పాత వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని నమ్మి ఏదైనా మీరు రూపాయి పెట్టారు, అందులో పావలా మిగిల్చుకున్నారని అంటే సరే, అదొక తీరు, ఒక విధానం. సరే, తెలిసిన వాడిని చూసి మోసపోయాం అనుకోవచ్చు. ఆ ముక్కు మొహం తెలీదు, అదేదో నమ్మాము, వీళ్ళేదో చెప్పారు, ఇప్పుడు రూపాయి పెట్టాము, పావలా కూడా చేతికి రాలేదని అంటే దానికి మనం ఏం చేయగలుగుతాము? అంత తెలివైన వాళ్ళం మనమని మనం తెలుసుకోవాలి. ఇలాంటి ప్రాథమిక తప్పులు మాత్రం చెయ్యొద్దు. జాగ్రత్తగా ఉండండి. నిదానంగా అయినా ఆర్థిక అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఇది తెలుసుకొని నిదానంగా వ్యవహరించండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో రాహుగ్రహ స్థితి బాగాలేదు అని మనకు తెలియాలనంటే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళి అక్కడ సెలెక్ట్ కాకుండా మీ బదులు ఇంకొకళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారంటే మీ జాతకంలో రాహుగ్రహ స్థితి బాగాలేదు. మీ జాతకంలో దశమ స్థానాధిపతి పరిస్థితి బాగాలేదు. మీ జాతకంలో రాహుగ్రహ స్థితి బాగాలేదు, దశమ స్థానాధిపతి స్థానం బాగాలేదు. అంటే ఆయన ఇవ్వవలసినటువంటి మంచి ఇవ్వటం లేదు, చెడిస్తున్నారన్నది అర్థం చేసుకోండి. ఈ వారం పరిహారం: మనకి తెలియదు జాతకంలో ఏముందో ఏం లేదో. ఆ దశలు, అంతర్దశలు, అంతరాంతర్దశలు మారుతూ ఉంటాయి ప్రతి 6 మాసాలకి 3 మాసాలకి పరిస్థితిని బట్టి, ఆ దశని డ్యూరేషన్ని బట్టి. మరి మనం ఎలా తెలుసుకోవాలి? ఏదైనా రెమెడీ ఎలా చేసుకోవాలంటే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. 8 గ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి 9వ గ్రహమైనటువంటి శనేశ్వరుడికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం జరిపించండి. ఈ విధంగా చేయడం వలన ఏ గ్రహం ఎక్కడ ఉన్నా కూడాను ప్రస్తుతానికి మీకు అదృష్టం వరించే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకు? ఈ చతుర్గ్రహ కూటమి భాగ్యస్థానంలో ఉంది, దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. దీనివలన మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం 10 రోజులు ఈ పని చెయ్యండి.
మీకు ఏవైనా ఆగిపోయినవి ఉంటే కనుక అవి కదులుతాయి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సొంత ఉపాధి నిమిత్తం ధనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార రీత్యా ధనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొత్త కార్యక్రమాలు, ప్రత్యేకంగా అవగాహన లేని కార్యక్రమాలలో దయచేసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అనవసరంగా బొక్కబొరలా పడతారు, ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబ పరువు ప్రతిష్టలు నష్టపోతారు. మంచి తెచ్చుకోవాల్సిన చోట చెడయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ నిదానంగా చేయండి, జాగ్రత్తగా చేయండి, పెద్దవాళ్ళని సంప్రదించండి. మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు పాటిస్తే మీకు ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎక్కువ శాతం నష్టపోయే విధంగా ఉంది, ఎక్కువ శాతం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి భార్యాభర్తల ఆరోగ్య విషయాలలో ధనం ఎక్కువగా ఖర్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ధనాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉంచుకోవడము, చేతిలో ధనం ఉంచుకోవడము, లేదా అకౌంట్లో ఉండడము, దానికి తగ్గట్టుగా అప్డేట్స్ పెట్టుకొని మీరు నిదానంగా మీ పనులు మీరు చేసుకోండి. ఏదో అక్కడ ఉన్నాయి కదా, మనవే కదా, ఇప్పటికిప్పుడు వెళ్ళి కేవైసీ చేయకపోతే ఏమైందని మాత్రం అనుకోవద్దు. అర్ధాంతరంగా ఏదో పీకల మీదకి వస్తుంది, ఆ రోజు అన్నీ కూడా ఉండి మనం ఏమీ చేయలేకపోతే ఆ తర్వాత మన ఏడుపు ఎవ్వరూ, ఆ ఓదార్పు ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ఇంటెన్షనల్గా తెలిసి మాత్రము బద్ధకంతో మాత్రము పనులను సాగదీయద్దు, చేతులారా చెడగొట్టుకోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ డ్యూరేషన్లో మీరు రాసిన రిజల్ట్స్ వచ్చే టైంకి గ్రహస్థితి మారుతుంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లోపాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారంలో భాగంగా హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. స్వామివారి దేవాలయానికి లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి మీ వాహనానికి పూజ చేయించుకోవడము, లేదా 3, 6 నిమ్మకాయలను పెట్టి పూజ చేయించుకొని అవి తీసుకొచ్చుకొని ఇంటికి ఒక 3 నిమ్మకాయలు, వ్యాపార స్థలానికి ఒక 3 నిమ్మకాయలు ఇలా కట్టుకొని నరదిష్టి తగలకుండా ఈ వారం 10 రోజులు జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత అంతా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తము స్వల్పమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో చింతించాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. వాళ్ళకి మీరు ఎక్కువగా టైం కేటాయించాలి, వాళ్ళతో మీరు ఎక్కువగా ఇన్ కాంటాక్ట్ ఉండాలి. ఏదో దూరభారాన ఉన్నా కూడాను ప్రతి 10 నిమిషాలకోసారో, గంటకోసారో, లేదా 3 పూటలా ఫోన్ చేయటము, కనుక్కోవటము, యోగక్షేమాల గురించి విచారించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రాంతాల నుంచి విశేషమైన సమాచారాన్ని పొందగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళటం కావచ్చు, లేదా తాత్కాలిక ప్రయాణాలు కావచ్చు, విహార యాత్రలు కావచ్చు, కలిసి వస్తాయి. కొన్ని ప్రయత్నాల నిమిత్తం, కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఇష్టం లేకపోయినా కూడాను కొంతమందిని ప్రత్యేకంగా పలకరించడము, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయడము, ఎక్కువ మర్యాద ఇచ్చి వ్యవహరించడము, అంటే లోపల మాత్రం మీకు అలాంటి ఇష్టం ఏం ఉండదు. అవతల వాళ్ళంటే మీకు అంత పెద్ద అభిప్రాయం కూడా ఏం ఉండదు. కానీ ఏంటంటే నలుగురు చెప్తున్నారు కదా, 10 మందిలో కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఉన్నటువంటి విషయం ఇది, కాబట్టి మనం కొంచెం తగ్గుదాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆ విధంగానే మీరు కూడా ప్రవర్తించి మీ ముఖ కవళికలను కూడా మీ కంట్రోల్లో, ఆధీనంలో ఉంచుకోగలిగితే చాలా వరకు బాగుంటుంది. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకొని చేయండి. సంతానానికి సంబంధించిన అంశాలలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఖర్చు పెట్టినా, డబ్బులు పెట్టుబడి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని విషయాల నిమిత్తం మాత్రం ఎక్కువగా టెన్షన్కు గురవుతారు. ఈ వారం పరిహారంలో భాగంగా శివాలయంలో నల్ల ద్రాక్షాలతోటి స్వామివారికి అభిషేకం జరిపించండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ విభూది కానీ, అమ్మవారి గుడికి వెళ్తే కుంకుమ, స్వామివారి ఆలయానికి వెళ్తే గంధం, విభూది అది ధరించడము, తీర్థ ప్రసాదాలను స్వీకరించడము,
ఖచ్చితంగా ఇవి చేసి కానీ దేవాలయం నుంచి బయటికి రావద్దు. ఎంత ముఖ్యమైన వాళ్ళు ఫోన్ చేయనివ్వనండి, ఏ ఇల్లన్నా తగలబడినివ్వనండి, ఏ మాత్రం సంబంధం లేదు. మీరు బొట్టు పెట్టుకోవాల్సిందే, తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటికి రావాల్సిందే. అదేవిధంగా స్వామివారికి అభిషేకం జరిపించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త స్నేహితులు, బంధువులు, మిత్ర బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళతో పురోగతి ఎక్కువగా ఉంటుంది. కలవటము, మాట్లాడుకోవడము, ఈ విధమైనటువంటి విషయ వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం, కొన్ని విషయాల నిమిత్తము డేట్స్ కన్ఫర్మ్ చేసుకోవడము, ఆ విధంగా ప్రణాళికలు వేసుకొని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన ఉత్సాహాలతో కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. చేయాలనుకున్న పనుల నిమిత్తం మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను, మంచి దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. కలిసి వస్తుంది. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా శ్రమిస్తారు. తత్సంబంధితమైనటువంటి ఫలితాల కోసం ఎక్కువ శాతం నిరీక్షించే అవకాశం ఉంటుంది. ఆ రావాల్సినటువంటి ఫలితాలు కాస్తంత నిదానంగా వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని అంశాలలో మంచి శుభవార్తని వింటారు. అయిన వాళ్లతో పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించి శుభకార్యాలను గట్టెక్కించుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడటం, వాళ్ళతో చికాకులు రావడము, కొన్ని సందర్భాలలో వాళ్ళ వైపు తప్పున్నా అదేదో మన తప్పు కింద మనల్ని ఇబ్బంది పెట్టడము, ఈ విధమైనటువంటి విచిత్ర ధోరణిని మీరు తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఏమీ అనకుండా మీ పనులు జరిగిపోయేలాగా మీరు ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఈ వారం పరిహారంలో భాగంగా సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని మంగళవారము, బుధవారము, గురువారము ప్రతి ఒక్కరూ పఠించండి. ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అవి తీవ్ర రూపం దాల్చకుండా, ఎందుకంటే బుధుడితో పాటు రవి, శనేశ్వరుడు, కుజుడు, కోపము, కోపిష్టి, మందగమనము, అంటే ఈ ఆలోచనల రీత్యా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన తెలివితేటలు పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ టైంలో మనం ఒక మంచి నిర్ణయం చేయొచ్చు, లేదా చెడు నిర్ణయంగా అది మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఖచ్చితంగా 3 రోజులు సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి. దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉందనుకుంటే గనక మల్లెపూలు లేదా జాజి పూలను అమ్మవారి దేవాలయంకి తీసుకెళ్ళి చక్కగా పూజ జరిపించండి. తద్వారా మంచి నిర్ణయం చేయగలుగుతారు. మంచి మాట తీరు, పొందిక కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవారు ఈ విధమైన పరిహారాన్ని ప్రతి బుధవారం రోజున పాటించండి. మంచి రిజల్ట్స్ని మీరు సొంతం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం, వృత్తి నిమిత్తం ప్రయాణాలు చేయడము, దూర ప్రాంత విషయాలను తెలుసుకునే విధంగా ఎక్కువగా ఉంటుంది. కొత్త స్నేహితుల పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. పాత స్నేహితులతోటి బంధుత్వాలు ఇంకాస్త బెటర్ రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో మంచి నిర్ణయం చేయగలుగుతారు. దైవానుగ్రహంతో మంచి విశేషాలను, మంచి పరిణామాలను మీరు చూడగలుగుతారు. మీకు రావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. చెప్పుడు మాటలు వినొద్దు, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళవద్దు. మంచి ఏదో చెడేదో తెలుసుకొని వ్యవహరించండి. మనం ఒక వృత్తి వ్యాపారంలో ఉన్నాము, మనం ఎంతో గడ్డి తింటున్నాం, కష్టపడుతున్నాము. అరే అవతల వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా. జీవిత భాగస్వామి కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం చేస్తుంటారు. వాళ్ళ కుటుంబ సమస్యల రీత్యా ఏదో నిర్ణయం చేస్తుంటారు. చూసి చూడనట్టుగా వదిలేయండి. మనం ఇతర ఏమైనా ఉంటే తర్వాత చూడొచ్చు. ఈ మధ్యకాలంలో పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాలలో పెద్దవాళ్ళ మాట లెక్క చేయడం లేదు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో మనం కలగజేసుకొని మనం ఏం చేస్తాం? వాళ్ళే లెక్క చేయటం లేదు. మనం ఏంటిది? వాళ్ళు మనల్ని పిలవలేదని మనం అలిగి గొడవ పెట్టుకుంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే సమస్యల్లో ఉన్నవాడికి కాస్తంత ఊరటనిచ్చే విధంగా మీరు ఆ పెద్దరికం మీరు తీసుకోవాలి. మీరు ఇంట్లో చిన్నవాళ్ళు అయినా కూడాను మీరు ఆ పెద్దరికం తీసుకొని పర్లేదులే కానీ
ఇలానే నడుస్తోందిలే అన్నట్టుగా మనం ఊరటనివ్వాలే కానీ ఒకవైపు నుంచి వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ ఒకవైపు నుంచి వాళ్ళు తీవ్రమైనటువంటి క్షోభ పడుతుంటే మనం ఇంకో పక్క నుంచి దెప్పి పొడిస్తే ఏం బాగుంటుంది? అది ఎంతవరకు సమంజసం? ఏం న్యాయం? ఇది ఎవరు ఎక్కడ ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడాను మీరు అర్థం చేసుకోగలుగుతారని నేను భావిస్తున్నా. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారంలో భాగంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. చతుర్గ్రహ కూటమి పంచమ స్థానంలో ఏర్పడింది. ఆలోచన స్థానము, సంతానానికి సంబంధించిన స్థానము. ఇప్పుడు చేసుకునేటువంటి పూజలు, కార్యక్రమాలు, క్రతువుల వలన ఉత్తరోత్తర మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వ్యూహాలు వేయగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త అగ్రిమెంట్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, సకాలంలో ఇన్ టైంలో అవి ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 3. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్గ్రహ కూటమి చతుర్థ స్థానంలో అంటే కుటుంబ స్థానము, వాహన స్థానము ఈ స్థానంలో ఏర్పడి అది దశమ స్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నందువలన కాస్తంత కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి చికాకు, అప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు. తొందరపడి మాత్రం మీరు ఏ మాట అనద్దు. వెళ్ళిపోమని కావచ్చు, అవసరం లేదని కావచ్చు, అక్కర్లేదని కావచ్చు, ఏదైనా కానీ నెగిటివ్ ఓరియంటేషన్లో మాత్రం అనద్దు. బంధుత్వాలను తెగదెంపులు చేసుకునే ప్రయత్నాలు చేయొద్దు. మీకు విసుగు ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ పెద్దరికంతో, సంయమనంతో మీరు నిరీక్షిస్తేనే పనులు జరుగుతాయి. అక్కర్లేనటువంటి హడావిడి మాత్రం పడద్దు. ఇది మీరు తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్ర ఆభరణాలు, కానుకలను కొనుగోలు చేయగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీ సంతానానికి ఎక్కువ బెనిఫిట్స్ని ఇస్తారు. అలానే స్త్రీలను ఆదరించే విధంగా మీకు ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఈ వారం పరిహారంలో భాగంగా శివాలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకొని శివాలయ ప్రాంగణంలో లేదా బయట ఎవరికైనా 4 లేదా 5గురికి అన్నదానం చేయండి. లేదా పులిహార పొట్లాలు ఇవ్వటము, లేదా పెరుగన్నాన్ని స్వామివారికి నివేదించిన తర్వాత ప్రసాదంగా పంచడము, ఈ విధంగా చేయండి. మనశ్శాంతి ఎక్కువగా పొందుతారు. కుటుంబంలో కలహాలు జరగకుండా ఉంటాయి. ఇదేదో ఆదివారమో సోమవారమో చేసుకుంటే ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది ఏదైనా గొడవ జరిగే కన్నా ముందే మీరు చేసుకోవడం వల్ల బాగుంటుంది. జరిగిన తర్వాత చేసుకుంటే సరే ఇక తప్పదు కదా, అది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు కొత్త వ్యూహాగానాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరంటే పడనటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ప్రత్యేకించి వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్కి కొంతకాలం దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి మీద మీకున్నటువంటి అత్యంత ఆదరణ, అభిమానము, ప్రేమ, గౌరవము కాస్తంత చెలించిపోయే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు అవి ఇవి మీరు వింటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఒపీనియన్ కాస్త నెగిటివ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. తొందరపడి మాత్రం మీరు ఇప్పుడు ఏ నిర్ణయం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పింక్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. మాట అద్భుతంగా ఉంటుంది. చక్కగా ప్రదర్శించగలుగుతారు. ప్రజెంటేషన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్న వారికి కావచ్చు, కంటెంట్ బాగా పెరుగుతుంది. క్రియేటివిటీ ఐడియాస్ బాగా పెరుగుతాయి. ఏదైనా డిజైనింగ్, ఆర్కిటెక్ట్, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వారికి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా శ్రమ పడతారు, చాలా కష్టపడతారు. అదే విధమైనటువంటి మంచి రిజల్ట్స్ని కూడా మీరు పొందగలుగుతారు. ప్రజాదరణకు సంబంధించినటువంటి అంశాలు మీకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎక్కువ శాతం కలిసి వస్తుంది. అంటే 10 మంది ఇప్పటికే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, దాని నుంచి అదొక 20 మందికి చేరుతుంది. ఈ విధంగా ఒకరి నుంచి ఇంకొకరికి చేరే అవకాశమే కానీ ఇతరితర నెగిటివ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏమీ లేవు. ఒకవేళ ఈ రిజల్ట్స్ని విజిబుల్గా మీరు చూడలేకపోతుంటే, అంటే కంటికి కనిపించడం లేదు,
ఆ మంచి పేరు అనేది కనిపించడం లేదు, ఆ గుడ్ విల్ పెరుగుతున్నది కనిపించడం లేదంటే జన్మ జాతకంలో ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉండుండొచ్చు అన్నది గ్రహించండి. నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు తెలియజేస్తాను. ఈ వారం పరిహారంలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూర్ నుంచి స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. సాధ్యమైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్కి మాత్రం దూరంగా ఉండండి. చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేసి అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారు, మార్కెటింగ్లో ఉన్నవారు, మెషినరీ ఎక్విప్మెంట్ వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషన్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులను తెప్పించుకోగలుగుతారు. మంచి క్రయ విక్రయాలు జరుగుతాయి. మంచి రిజల్ట్స్ని చూస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. క్రితం ఎవరికో ధనం ఇచ్చుంటారు, అది ఇప్పుడు మీ చేతికి చేరే అవకాశం ఉంటుంది. మీ వంతుగా మీ మానవ ప్రయత్నం మీరు కాస్తంత గట్టిగా చేయండి. కొన్ని సందర్భాలలో నుండి నిదానంగా ఒక 10 సార్లు అడుగుతాం, ఆ తర్వాత కాస్తంత మందలిస్తాం, ఆ తర్వాత 3వ వ్యక్తిని తీసుకొస్తాం. ఇప్పుడు ఆ 4వ ప్రయత్నం కూడా చేయాలి. దైవానుగ్రహం కూడా తెచ్చుకొని ఈ 3 + అది 4 కలిపి ఏకదాటిగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటేసారి సామధాన దండోపాయాలను ప్రయోగించండి. ఎక్కడా నిరాశ, నిస్పృహకు మాత్రం చోటివ్వద్దు. మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆ తర్వాత ఈశ్వరుడి అనుగ్రహము, దయ. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మీ పేరు మీద ఆస్తిని కొనుగోలు చేయడము లేదా తత్సంబంధితమైనటువంటి అంశాలలో మీ పేరుని సిఫార్సు చేయడము అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం కొత్త కోర్సులు, కొత్తవి నేర్చుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం పరిహారం లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి. నరదిష్టి ఎక్కువగా ఉంది, ఎవరైనా మీరు బాగున్నారని ఒక్క మాట అనగానే మీకు అలజడి కలిగినటువంటి వాతావరణం ఏర్పడటము, ఆ ఒళ్ళంతా ఒకటే తీపులు, చేయలేకపోవడము, ఏ పనైనా చేద్దామన్న ఉత్సాహం రాకపోవడము, ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్వామివారి స్తోత్రాన్ని చదవండి. స్వామివారి గంధాన్ని నుదుటన ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులను, పరికరాలను, విలువైన గ్యాడ్జెట్స్ని కొనుగోలు చేయగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధి, సమస్త అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి ప్రణాళికలను వేయగలుగుతారు. మాట తీరు, పొందిక విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరము. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఉన్నట్టుగా మీరు హామీ ఇవ్వండి. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ 10 రూపాయలకి 20 రూపాయలు నేను నీకు ఇస్తాను, బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపిస్తాను, ఆహా ఓహో అంటే మాత్రము సొంతంగా అప్పులు తీసుకొని నిండా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. తదుపరి మీనరాశి. మీనరాశిలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. ఆలోచన తీరు విధానంలో జాగ్రత్తలు అవసరము. ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేయాలన్న ఉత్తేజం కలిగి ఉంటారు. కాస్తంత దీనికి అడ్డుకట్ట వేసేవాళ్ళు, మిమ్మల్ని నిరాశ పెట్టేవాళ్ళు, మీతో కావాలని వాగ్వివాదాలకు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి విషయము, షష్టమ స్థానంలో అంటే రోగ రుణ భయస్థానంలో కేతువు తన స్వరాశి అయినటువంటి మఖా నక్షత్ర సంచారం కావున ఇక్కడ ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల పీడ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రమేయం లేకుండానే మీరే అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు మీ వైపు నుంచి ఏ తప్పులు దొరలకుండా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇది ఇక్కడ పూర్వజన్మ సుకృతాన్ని కూడా ఇస్తుంది. అక్కడ మనం ఏదైనా పాపం చేస్తే మాత్రము
అక్కడ ఏదైతే మనం చేశామో తత్సంబంధితమైనటువంటి అంశాలు ఇప్పుడు మనకి రాజబాటగా నిలుస్తాయి. అంటే మంచి అయితే మంచి, చెడైతే చెడు. ప్యూర్గా ఈ డ్యూరేషన్లో మీరు మీ పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలను అనుభవించేటువంటి డ్యూరేషన్ కాబట్టి ఇక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది ఎవ్వరు కూడా చెప్పలేరు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు శివార్చన చేసుకోవడము, శివస్తోత్ర పారాయణ చేసుకోవడము చెయ్యండి. మీ అంతటా మీరు మాత్రం ఏ స్వయంకృతాపరాధాలు చెయ్యొద్దు. మీ వైపు నుంచి మాత్రం తప్పులు దొరలకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలలో అసంతృప్తి, నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాట వాళ్ళు పెడచెవిన పెట్టడము, వాళ్ళ ప్రవర్తన బాలేకపోవడము మీకు ఎక్కువ కోపాన్ని, ఆవేశాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు గోచార రీత్యా ఈ విధమైనటువంటి రిజల్ట్స్ వలన అవి మరి కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. పరిహారాలను, సలహాలను ఇస్తాను. ఆ ప్రకారంగా పాటించి ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.